ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ అంటే హాట్ సిప్ స్టైల్లో పప్పు చేగోడి అండి. చాలామంది తినే ఉంటారు కదా, అందరూ ఎంత టేస్టీగా ఉంటాయి కదండి. చెగోడి నుంచి ఒక్క పప్పు కూడా బయటికి రాకుండా ఎలా చేసుకోవాలో అయితే కనుక ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. కంప్లీట్ ప్రాసెస్ అయితే కనుక చూసేసి వీడియోని అయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక కప్పుతో శనగపప్పును అయితే కనుక 1 అవర్ నానబెట్టుకున్నాను. ఇలా 1 అవర్ నానబెట్టిన శనగపప్పులో నుంచి వాటర్ అంతా తీసేసి పొడి క్లాత్పై ఫ్యాన్ గాలికి కానీ మామూలుగా కానీ ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోమన్నాను కదా అని చెప్పేసి ఎండలో ఆరబెట్టేయొద్దండి. ఫ్యాన్ గాలికి మాత్రమే కాసేపు ఆరబెట్టుకుంటే చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా తడి లేకుండా పప్పు అనేది రెడీ అవుతుంది. దాన్ని ఒక సైడ్ని పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక జల్లెడ పెట్టుకున్నానండి. అందులో 1 గ్లాసు బియ్యం పిండిని వేసుకొని జల్లెడ పట్టుకుంటున్నాను. ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల పిండిలో మనకి ఏవైనా ఉంటే పైన ఉండిపోతాయండి. కంపల్సరీ జల్లెడ అనేది పట్టుకోండి. అలాగే 1 పావు గ్లాసు మైదాపిండి వేసుకోండి. ఈ మైదాపిండి వేసుకోవడం వల్ల మనకి శనగపప్పుకి మంచి బైండింగ్ అనేది వస్తుంది. ఈ పిండిలు రెండింటిని బాగా కలిపేసి ఒక సైడ్న పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నాను. అందులో పిండి అయితే ఎంత తీసుకున్నామో అన్నీ వాటర్ అనేది తీసుకోవాలి. 1 గ్లాసు పావు అయితే కనుక తీసుకున్నాను. అలాగే ఇందులో మీ టేస్ట్కి తగ్గ కారం అనేది యాడ్ చేసుకోండి. 1 స్పూను ఆయిల్, అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి దీన్ని మసల కాగేంత వరకు వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలు ఉన్నాయి కదా, ఆ పిండిని అయితే కనుక ఇలాగా మనము ఎలా అంటే తోపలాగా అవి వేస్తాం కదా, అలాగా దీన్ని పిండిని ఉక్కించడం అంటారు. ఇలా పిండిని ఉక్కించేసుకోవాలి. ఇలా మొత్తం పిండి అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత కళాయిని కిందకి దించేసి మొత్తం కంప్లీట్గా పిండి ఏమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి. మనం వేసిన వాటరు ఫస్ట్ నేను చెప్పే క్వాంటిటీని బట్టే వాటర్ వేసుకుంటే అసలు వాటర్ బయట నుంచి వేయవలసిన పనే ఉండదండి. ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తుంది అనుకుంటే 1 స్పూన్ వాటర్ వేసుకోవాలి అంతే. నేను చూపించిన విధంగా ఇలా కలిపేసి మొత్తం ఒకసారి ఒక 5 మినిట్స్ అయితే కనుక మూత పెట్టేసి కవర్ చేసేసి ఉంచేయండి. ఇలా కవర్ చేయడం వల్ల ఏంటంటే పిండి బాగా ఉక్కి మనకి చెగోడీలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. లోన చాలా గుల్లగా ఉంటాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే కనుక ఉంచుకోవాలి. అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూపించాను కదా, ఇలా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా ఉండలు లేకుండా కంపల్సరీ కలుపుకోవాలి. అలా కలుపుకోకపోతే చెగోడీలు అనేవి పేలిపోయే అవకాశం ఉంటుందండి. ఆయిల్ అంతా బయటికి తుల్లిపోద్ది. కంపల్సరీ అలా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకుంటే చెగోడీలు అనేవి ఈజీగా పామేసుకోవచ్చు. నేనైతే ఒక వాయికి సరిపడా ఉండలు అనేది రెడీ చేసుకున్నాను. చూసారు కదా, ఈ సైజులో అయితే కనుక సరిపోద్ది. నేను వీడియోలో చూపించిన విధంగా చెగోడి అనేది రెడీ చేసుకోవాలి. కాస్తంత సిలిండర్ షేప్లో చేసుకున్న తర్వాత పప్పులు వేసేసి ఇలాగా ఫింగర్స్తో కాకుండా పైన హ్యాండ్ ఉంటుంది కదా లోన, ఆ హ్యాండ్తో రుద్దుకుంటే ఏంటంటే పప్పులు అనేవి మనం వేయించుకున్నప్పుడు కూడా బయటికి రాకుండా అలాగా స్టిక్ అయ్యి ఉంటుంది. మనం వేసిన మైదా పిండి వీటిని స్టిక్ చేస్తుందండి. ఒక్క బియ్య పిండితో అయితే కనుక మనకి పప్పులు అనేవి ఆయిల్లో వేయగానే విడిపోద్ది. ఇలా అంతా ఒక షేప్ చేసుకున్న తర్వాత ఇలా షేప్ ఇచ్చుకొని కొంచెం ఎడ్జెస్ అనేది సరి చేసుకొని ఇవన్నీ నాకు ఎన్నైతే ఒక వాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ ఒక వాయికి రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయ్యేలోపు ఇంకో వాయి అనేది మనం చేసుకోవచ్చండి. ఎందుకంటే కాస్త మందంగా ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువసేపే ఫ్రై అవుతాయి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా రెడీ చేసుకున్న వాటిని వేడివేడి ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ ఉండాలి. వేసేసినాక మీడియం ఫ్లేమ్ అయితే కనుక ఉండాలి. మరీ ఓవర్ హీట్ పెట్టుకోకండి, పైన పప్పులు అయితే మాడిపోతాయి కానీ మనకి చెగోడి అనేది వేగదు. మీ కళాయిలో మీ బాణీలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలిపేయొద్దండి. వేసుకున్న వెంటనే గరిటె పెట్టి కలిపేసినా కానీ పప్పులు అనేవి బయటకు వచ్చేస్తాయి. కాస్త వేగింది స్టిక్కీగా అయ్యిందా అన్న తర్వాత మనం గరిటె పెట్టి అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా అని ఒకేసారి అలా వదిలేసినా కానీ ఫ్రై అవ్వండి. కింద అయితే ఫ్రై అయిపోద్దాయి, పైన అనేది ఫ్రై అవ్వదు. ఇలా తిప్పుతూ ఆయిల్ అటు ఇటు షేక్ చేయడం వల్ల మనకి చెగోడీలు అనేవి మంచి కలర్ వస్తాయండి. ఇలా చూసారు కదా,
ఎంత మంచి కలర్ వచ్చింది కదండి. పప్పులు చూడండి ఒకే ఒక్కటి వచ్చింది. ఇదేదో చిలిపిది అయ్యి ఉంటుందండి. ఒక చిలిపి శనగపప్పు కాబట్టి బయటకు వచ్చేసింది, లేకపోతే అన్నీ స్టిక్ అయ్యే ఉంటాయి. ఇలా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చెగోడీల పైన ఉన్న పప్పులు అయితే మంచి కలర్ వచ్చేంత వరకు కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని సర్వ్ చేసుకోవడమే అండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ అండి వాచ్ చేయండి. అలాగే రెసిపీ అయితే ఫైనల్లీ రెడీ అయిపోయింది, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్లీజ్ అండి, డోంట్ ఫర్గెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.